Canto 11, chapter 9, verse 23, 24, 25. कीटपेशत्कृतन्ध्यायन् कुड्यांतेन प्रवेशिता याति तत्सात्मतां राजन् पूर्वरूप वसत्यजन् एवं गुरुभ्य एतेभ्यः एषा मे शिक्षिता मति स्वातोपशिक्षितां बुद्धिं शृणु मे वदत प्रभु देहो गुरुर्मो विरक्ति विवेक हेतुर् बिभ्रस्वसत्वनिधनं सततार्थ दर्कं तत्वान्यनेन विवृतामि यथा तथापि पारक्यमित्यवसितो विचराम्य संघ. अनुवादం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. హరే కృష్ణ హరే కృష్ణ. అనువాదం. రాజా, సో ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు యదు మహారాజుతో చెబుతున్నాడు. ఇదే విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడితో చెబుతున్నాడు. మనం ఈ తాత్కాలికమైనటువంటి జీవితంతో, సమస్యలు దుఃఖాలు ఉండేటువంటి జీవితంతో మనం ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోకుండా అంటే ఇదే బతుకు, సేమ్ థింగ్. మనం రోజు తింటున్నాం, నిద్రపోతున్నాం, పండుకుంటున్నాం. బతుకంతా ఇదే పని. తినడం, పండుకోవడం, దీనికి సంపాదించుకోవడం, లేదా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం, వాళ్ళకి ఇదే నేర్పించడం. తినడం, పండుకోవడం, సంపాదించడం మీరు చేస్తున్న పనే. అంటే జీవితంలో చావు గురించి తయారవ్వాలా, ముసలితనం గురించి తయారవ్వాలా, జీవితంలో భగవంతుడు మనల్ని ఏం చేయమంటున్నాడు ఏం పట్టించుకోకుండా. సో దిస్ ఈజ్ కాల్డ్ మన తెలివితేటలు ఉపయోగించకుండా బతకడం. ఏ విధంగా పశువులు పొద్దున్న లేచినప్పటి నుంచి అవి తిండి కోసం, ఆ తర్వాత అవి బతుకు పోరాటం, ఆ తర్వాత అవి విశ్రాంతి తీసుకోవడం, ఆఖరి దాకా అంతే. సో మరి భగవంతుడు మనుషులకి తెలివితేటలు ఇచ్చాడు. భగవంతుడు మన భవిష్యత్తు గురించి మనకు ఆలోచనలు, చావు గురించి, వచ్చే జన్మ గురించి ఇవన్నీ. సో నిజమైన తెలివితేటలు అంటే ఎందుకు పుట్టాము, మనకి చావు ఇష్టం లేకపోయినా కూడా ఎందుకు చనిపోవాలా, చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మనం ఈ జీవితాన్ని ఎలా గడిపితే మంచిది. ఎందుకు పుట్టావంటే ఏం జవాబిస్తాడు? నువ్వు ఎందుకు పుట్టావు? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? Let us, you are a new person. Let us see. హరిప్రేమ, ఎందుకు పుట్టారు మీరు? శారదమ్మ, మీరు ఎందుకు పుట్టారు? ఇంత ఆలోచిస్తారు. ఏందో ఇప్పుడు రోజు భక్తి చేస్తా అంటే నాకు
కోరికలు ఉన్నాయి కాబట్టి నేను పుట్టాల్సి వచ్చింది. సింపుల్ ఆన్సర్. మీకు కోరికలు లేకపోతే మీకు ఇవే ప్రశ్నలు వస్తాయి. ఏంది గొడవ అంతా ఇక్కడ, ఈ సంసారం ఏంది, ఈ పోరాటాలు ఏంది, ఈ సాగులు ఏంది. కోరికలు ఉన్నాయి కాబట్టి ఏం కనపడవు మనకి. బస్ మన కోరికలు ఎట తీర్చుకోవాలని తిరుగుతూ ఉంటాం. వేట, కోరికలు తీర్చుకుని వేటలో ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ స్టడీస్? ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. సో మీకు దుఃఖాలు ఏం కనబట్టాలా, ముసలితనం కనబట్టాలా? మీకు రాదా ఇది ముసలితనం? వస్తుందా రాదా? ముసలితనం వస్తుందా లేదా మీకు? కాబట్టి ఇక్కడ ముసలితనం, రోగం, సాగు ఉంటే ఇక్కడ ఏం వెతుక్కోవాలా? మొత్తం అంతా కూడా ఆగిపోతుంది. కానీ మనకి బుద్ధి లేదు కాబట్టి, మనకి తెలియదు కాబట్టి అందరిలాగే మనం కూడా మన కోరికలు తీర్చుకోవడానికి. ఏం కోరికలు ఉన్నాయి మీకు? మంచిగా చెడుగా చదువుకోవడం అంటే అదే మంచిగా చదువుకోవడం. ఏం కావాలా తర్వాత? ఇంటర్ అయిన తర్వాత అది మంచి చదివేది. జనాలు అందుకే నడుము నొప్పులు వచ్చి కూర్చుని కంప్యూటర్ సాఫ్ట్వేర్ జనాలు దాన్ని ఏమంటారు? ఆక్యుపేషనల్ హజార్డ్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎన్నో గంటలు కూర్చొని నడుము పడిపోయి మెల్లిగా నడుము నొప్పి వచ్చి తర్వాత కళ్ళు పాడయ్యి ఆ స్క్రీన్ని గంటలు స్క్రీన్ చూస్తాక. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ అదే పని, స్క్రీన్ కూర్చొని సీట్ అండ్ ఫ్రంట్ అండ్ తో కళ్ళు పాడవుతాయి, నడుము పాడవుతుంది. తర్వాత మెల్లిగా మనకి బైర్లు కమ్ముతాయి. కూర్చుని ఆ కంప్యూటర్ దగ్గర తలకాయ తిరిగినట్టు అవుతుంది. దేర్ ఇస్ నో న్యాచురల్ లైఫ్, దేర్ ఇస్ నో రిలాక్స్డ్ లైఫ్. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ చాయిస్. ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు ఆయన జీవితంలో తగిన సమస్యలు, ఆటుపోట్లు, దుఃఖాలు ఎప్పుడైనా ఏడ్చారా లేదా? ఎన్నిసార్లు? లెక్క పెట్టలే, చాలాసార్లు. ఆయన కూడా జీవితం అంటే విసిగెత్తటలే, ఏడ్చటం, ఆడవడం, మళ్ళీ ఆశ, మళ్ళీ ఏదో పోతాడు. అంటే బుద్ధిమంతుడైన వాడు ఒకసారి జీవితంలో ఏడవాల్సి వస్తే నేను ఎప్పుడు ఏడవకుండా, దుఃఖాలు వస్తే ఇంకెప్పుడు దుఃఖాలు రాకుండా, దీనికి అల్టిమేట్, దీనికి సమాధానం ఏంటి? భగవద్గీత తెలియగలవాళ్ళు ఏంది పొద్దుగూకులా తినడం, పండుకోవడం, టాయిలెట్కి పోవడం, లేవడం, మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ గుడ్లు ఉతుక్కోవడం, ఆల్ లైఫ్. కానీ మనకి తెలిసి జీవితంలో ఎప్పుడో మన జీవితంలో ఎవడో గురువు దొరుకుతాడు మనకి. అప్పుడు అసలు జీవితం ఉద్దేశం మీకు తెలియదు ప్రస్తుతం. కానీ ఏదో ఆశ, నేను ఏదో ఒక రోజు నేను ఆనందంగా ఉంటాను. ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఆనందం ఏంటి? ఆ రోజు ఎప్పుడు వస్తుంది? మనుషులు బతుకుతున్నానంటే, ఇప్పుడు నేను బతుకుతున్నా, 70 ఏళ్ళు వచ్చేసినాయి, బతుకుతున్నా. ఇంకా నేను బంధముక్తిని పొందలేదు. బస్ దేవుడు దయ ఉంటే అది ఏ క్షణమైనా కూడా కావచ్చు. చనిపోయే లోపల ముక్తిని పొందితే మళ్ళీ జన్మ ఉండదు. చనిపోయే లోపల మనం ముక్తిని పొందలేదు, ఇంకా మన ఆలోచనలు పీకుతున్నాయి ఈ సంసారంలోకి, శరీరం గురించి, సంసారం గురించి.
మన తలకాయలో ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాం. భగవంతుడు వస్తే మన మనసులో అప్పుడు మన ఈ ఆలోచనలన్నీ వదిలిపారేస్తాం. మనం ఎంత ఆలోచిస్తే లాభమైంది, మనం ఎంత ప్లాన్ చేస్తే లాభమైంది. ఇందాక ఆయన వచ్చాడు ఒక ఆయన బంతిపూలు అంటే ఆయన భక్తులు అవదాన్ని వచ్చాడు. మీ మందిరంలో బంతిపూలు వాడతారు సార్, అవి మీ మందిరంలో చారును రాను. ఏమయ్యా అంటే ఈ కరమంత్రాలు వాడతారు సార్ బంతిపూలు, కాబట్టి కరమంత్రాలు మల్లెపూలు వాడకూడదు అండి, గులాబీ పూలు వాడకూడదు, ఏమైనా వాడుకోవచ్చు. మరి బంతిపూలు కరమంత్రం పూలు అంటాడండి. అందుకని మీరు కరమంత్రంలో వాడే పూలు దేవుడికి వాడుతున్నారు. ఈయన కూర్చోబెట్ట ఆయనతో పాటు తలకాయ తింటుంది. చెప్పాలి మీరు దాన్ని. మీరు ఆ జవాబు ఇస్తున్నారు. ఎక్కువ బంతిపూలు దొరుకుతుంటే కానీ జనాలు కరమంత్రం ఉండదు. నేను చెప్పాను, నువ్వు తీసుకురా మల్లెపూలు రోజు దేవుడికి, రోజు నువ్వు బంతిపూలు తీసుకురా, చామంతి పూలు తీసుకురా, నువ్వు మల్లెపూలు తీసుకురా, నువ్వు గులాబీ పూలు తీసుకురా, వాడతావు. మనం కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి వాడుతున్నాం. అలా సో ఇక్కడ విషయం వచ్చి మన ఈ సంసారంలో ఎప్పుడు కూడా వీ డోంట్ ఫీల్ ఎట్ హోమ్. మనం డోంట్ ఫీల్ ఎట్ హోమ్. అన్నీ బాగున్నా కూడా పరిస్థితి ఏమైనా పాడైపోతుందేమో. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సడన్గా యాక్సిడెంట్ కావచ్చు, సడన్గా ఏదైనా అటాక్ కావచ్చు, సడన్గా అనారోగ్యం పాలు కావచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనసు, ఎందుకంటే మనం ఒక మనది కానటువంటి స్థలంలో ఉన్నాము. అంటే ఎప్పుడు మనసు ఎప్పుడు కూడా చింతకు గురవుతూ ఉంటుంది. పిచ్చుకలు ఉంటాయి, పిచ్చుకలు ఇప్పుడు తక్కువ కనిపిస్తాయి. పిచ్చుకలు అవి వాటికి మీరు కావాలని మీరు పిచ్చుకలు చిన్న ఎగురుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి. మీరు దానికి మీరు తిండి వేసినా కూడా దానికి ప్రాణభయం. అది తినడానికి ముందు 10 సార్లు చూస్తుంది, అంటే ఇట్లా చూస్తే ఎగిరిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. మనం దాన్ని చంపం, దానికోసం వేసాం, అయినా కూడా దానికి భయం. నన్ను ఫ్రీగా ఎందుకు పెడుతున్నాడు, బహుశా నాకు 5 చూపించి నన్నే నా ప్రాణాన్ని తీసుకుంటాడు, ఏం పాడు. ఎవరైనా రోడ్డు మీద నిలబడి మంచి పెద్ద మామిడి పళ్ళు పంచి పెడుతుంటే మీరు ఎందుకు పంచి పెడతాడు వీడు అనా కదా, ఎందుకు పంచి పెడతాడు, ఇంత పెద్ద మంచి మామిడి పళ్ళు ఎందుకు పంచి పెడతాడు? నిజంగా పంచి పెట్టేవాడు ఏ ఉద్దేశంతో పంచి పెడతాడు? మీరు ఎప్పుడైనా ఏదైనా పంచి పెట్టేప్పుడు ఏ ఉద్దేశంతో పంచి పెడతారు? మీ బర్త్డే వస్తుంది, మీరు టాఫీలో ఏం తీసుకొస్తారు, పంచి పెడతారు. ఏమి ఎందుకు పంచి పెడుతున్నారు? మీ బర్త్డేని సెలబ్రేట్ చేయడం. మీ అందరూ నా బర్త్డేని మీరంతా కూడా సెలబ్రేట్ చేయండి. టాఫీలు పంచిపెట్టి మీరంతా కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి, నన్ను ఇంపార్టెంట్ వ్యక్తిగా చూడండి. మనకే ఇంపార్టెన్స్ ఏం లేదు, కానీ ఎవరికి వాడి బతికి ఇంపార్టెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీబడి ఫీల్స్ మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు నా జీవితం, మీకు మీ జీవితం. ఇక్కడ మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేప్పుడు ఏం ఆలోచనతో ఇస్తున్నాం? మీరు ఏదైనా ఇచ్చేప్పుడు ఏం ఆలోచనతో ఇస్తారు? వెంటనే జవాబులు
మామూలుగా ఏదైనా ఇచ్చేప్పుడు మీరు ఏదైనా ఇచ్చేప్పుడు ఇది మన దగ్గర ఉంది, మన ఇతరులకు కొంత ఇవ్వాలా, లేదా వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, వీళ్ళని సంతోషపెట్టాలా, లేదా నేను దాన ధర్మం చేసుకుంటే వీళ్ళు నాకు రుణపడిపోతారు. ఎప్పుడైనా నువ్వు फुक्कट क्या होता है? फुक्कट मुफ्त में. ఎవరైనా కూడా ఇతరుల దగ్గర ఏదైనా తీసుకుంటా ఉంటే వాడు ఇస్తున్నా కూడా మీరేం అడగటంలా, తీసుకున్నారంటే మీరు అతనికి రుణపడుతున్నారు. లాస్ ఆఫ్ నేచర్, ఈ ప్రకృతి నియమాలు. ఎప్పుడు మీరు ఏదైనా తీసుకుంటున్నారంటే మీరు వండి పెడుతున్నారు, మేము తింటున్నాం, మీకు రుణపడిపోతున్నాం. మీరు సంపాదించుకుంటున్నారు, మేము బికార్లో అవుతున్నాం. చూడడానికి బాగానే ఉంది, వీళ్ళంతా సేవలు చేస్తున్నారు, మనం కూర్చొని తింటున్నాం, కానీ అందరికీ రుణపడిపోతున్నాం. అంటే వచ్చే జనంలో ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నావో వాడికి వడ్డీతో సహా చెల్లించాలి. దీని అంటారు రుణానుబంధాలు. ఈ సంసారంలో మీరు పలానా ఇంట్లో ఎందుకు పుట్టారు, వాళ్ళతో మీకు రాసి పెట్టింది, వాళ్ళకి మీరు చేయవలసింది ఏదో ఉంది, వాళ్ళు మీకు చేయవలసింది ఏదో ఉంది. ఈ స్క్వేర్ ఆఫ్ అది అయిపోయిందంటే మళ్ళా మీరు అక్కడ ఇంకొండరు, అక్కడ ఏదో కారణంగా అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయి అయిపోయింది. ఇంకెవడికో ఇవ్వాలా జీవితంలో జరిగేదంతా కూడా రుణానుబంధాలు. అటు కనీసం ఈ రుణానుబంధాలు ఉండేటువంటి సంసారంలో మన ఇచ్చేవాళ్ళ పరిస్థితి ఇవ్వవలసి ఉంటుంది. నువ్వు ఇంత తీసుకున్నావు కాబట్టి దీనికి వడ్డీలతో సహా నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను భక్తి చేయకుండా మామూలుగా భక్తులు గమనించుకుంటూ ఉంటారు, అనవసరంగా నేను ఎందుకు తీసుకోవాలి, తీసుకున్న దానికంటే ఎక్కువే నేను సేవ చేయాలి. దాని ద్వారా నేను బలవంతంగా తెలియాల్సిన పరిస్థితి రాకుండా, బలవంతంగా మనం తీసుకోవాల్సింది పర్వాలా, మనకి రాసి పెట్టింది వచ్చిపడతాను. మీరు బలవంతంగా ఇవ్వాల్సి వస్తే మీ దగ్గర లేవు, ఆయన మీరు రుణపడి ఉన్నారు, అందుకని వాడు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర నుంచి లాక్కోవడం కానీ, లేదా మీరు ఇవ్వాల్సి రావడం జరిగితే దుఃఖంగా ఉంటుంది. ఇవ్వాలని లేదు, ఇవ్వాల్సి వస్తుంది. ఈ రకంగా జీవితం అంతా కూడా రుణానుబంధాలు. అంటే ఈ సంసారం మనం ఎందుకు వచ్చాము, అడిగాక ఎందుకు పుట్టావు, మనం ఎంతోమందికి ఏదో ఇవ్వడం రాసి పెట్టింది, అంటే అన్నీ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాం. మరి ఇప్పుడు బతకడానికి మళ్ళీ తీసుకుంటున్నాం, ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇప్పుడు బతకడానికి మళ్ళీ అందరి దగ్గర సహాయం తీసుకున్నాం. మళ్ళీ ఈ రుణం అంతా ఎవరు తీరుస్తాడు అంటే ఇది తెగేటువంటివి కాదు. కొన్ని రుణాలు తీర్చుకుంటూ ఉండడం, కొత్త రుణాలు వస్తూ ఉంటాయి. మళ్ళా తీరే అప్పు కాదు. అప్పుడు మీరు అప్పు తీసుకుంటారు, మీరు వడ్డీలు ఇస్తుంటేనే మీరు ఇంకా అసలు ఇచ్చుకోలేరు. వడ్డీలు ఇస్తూ ఉంటారు, వడ్డీలు ఇస్తుంటే అసలు అట్లాగే వెళ్ళిపోతుంది మన బతుకు కూడా. ఎందుకంటే అసలు మనం కృష్ణుడికి చెందుతాం. మన ఆ కృష్ణుడితో సంబంధం పడినంత వరకు ఆ జీవితం అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఇవ్వాలి బతకడానికి ఎంతోమంది దగ్గర ఎంతో సహాయాన్ని పొందుతాం. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఇప్పుడు కొద్దిగా తన పనులు చేసుకుంటాను. ఇంతకుముందు ఎంతమంది అంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు వేసాక అన్నీ తీసుకుంటూ ఉంటాడు. అంటే మనంతా మనం చేసుకోలేము అంటే ఈ జీవితంలో. కాబట్టి మనకి భగవద్గీత జ్ఞానం ఉండాలి. భగవద్గీత జ్ఞానం ఉంటే
మనం వయసు వచ్చిన తర్వాత ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా బతకాలి, నేను ఇతరులకి ఎటుగో ఎటుగో మిమ్మల్ని పర్మనెంట్గా మాకు రుణపడేట్ చేస్తాం, మీ జ్ఞానాన్ని ఇచ్చి తప్పించుకొని మీ బతికంతా మాకు రుణపడిపోయారు. ఇంకా మీరు బాగుపడి బయటపడే జ్ఞానం ఇస్తున్నాం కదా, మీరు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలరు. అందుకే ఈ జ్ఞానం ఇవ్వడం వల్ల మీరు వ్యక్తిని పర్మనెంట్గా మీరు రుణంలో పడేసుకోండి. మీరు ఏమి ఇచ్చుకున్నా కూడా నేను మీకు ఇచ్చిన దానికి అది సమానం కాదు. మీరు ఇచ్చేదో కొద్దిగా దాని పేరేమన్నా ఐటెం పేరు దుగ్గాని ఉగ్గాని రాసుకోవడం లిఖలో उसका नाम है चिवड़ा मत कहना, चिवड़ा नहीं है, पोहा नहीं है, उसको उग्गा नहीं है उसका नाम. మిమ్మల్ని 10 సార్లు అనుకున్నా, కాగితం లేదు ఇక్కడ. గమనండి సార్, మీ తెలివితేటలు చూపించుకోమని ఎవరు అడగలే. ఉగ్గాని ఒక కాగితం ఇది మళ్ళీ మీకు రుణపడిపోతాయి. ఆగండి, మీ కాగితం అడిగారు, మీ కాగితం ఎందుకు తీసుకోండి, నేను ఇచ్చింది. అంతా రుణాలే. ఉగ్గాని తెలుగు ఉగ్గాని. సో బట్ ఇక్కడ ఈ జీవితం ఇదే విధంగా సైకిల్. ఒక పాయింట్ నుంచి ప్రారంభిస్తాం, జన్మ, చనిపోతాం, మళ్ళా స్టార్ట్, మళ్ళా పుట్టడం, మళ్ళా స్టార్ట్, ఎండ్, చనిపోతాం, మళ్ళా స్టార్ట్. కాబట్టి ఒక సంసార చక్రం, జీవిత వలయం, జీవిత వలయంలో పడి చావు పుట్టుకలు వలయం. దాని మనిషి మనం కృష్ణ భక్తుడిని కలుసుకునేదాకా, కృష్ణ భక్తుడిని కలుసుకుంటే మనకి ఆత్మజ్ఞానం, మనోవిజ్ఞానం, భగవంతుడితో సంబంధం అన్నీ కూడా. అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఈ విధంగా, హిందీలో అంటారు సడన గల్న, నాన్తో ఉండడం లేదా కుళ్ళుతో ఉండడం. అంటే జీవితం అంటే ఈ శరీరం కుళ్ళుతోంది. సడన, సడన అంటే కొల్లడం, గల్న, గల్న అంటే నానడం, గుడ్డలు నానబెట్టడం. तो आप लोग वही करते हैं, आप सड़ाते हैं, ना कि आप लोग भिगोते हैं.
जीवन को हम लोग सड़ा रहे हैं, जीवन को सड़ाना, जीवन को गलना, बिकॉज यू आर वेस्टिंग, यू आर नॉट यूटिलाइजिंग योर लाइफ। अपने मानव जन्म को क्यों सड़ाते हो, क्यों गलाते हो? आप इसको सद्विनियोग, इसके लाभ क्यों नहीं उठाते? सड़ते गलते क्यों जीते हो? तो ఎప్పుడు దాకా మన జీవితంలో మనం ఒక ఆధ్యాత్మిక గురువు ఆయన కలుసుకున్న తర్వాత ఆ తర్వాత కూడా మనం సడితే గలితే అవుతుంది. గురువు దొరికిన తర్వాత కూడా మనం జీవితంలో కుళ్ళుతోనే నాన్నతోనే బతుకుతాం. కుళ్ళుతో అంటే కుళ్ళు బుద్ధులు, అంటే మనం భక్తి లేకపోతే మన బుద్ధులు కుళ్ళిన బుద్ధులే. అదే ఈర్ష్య, ద్వేషము, కామము, క్రోధము, కొత్తగా వచ్చేది అనేది వీటి మధ్యలో పడి కొట్టుకుంటూ ఉంటాం. మనకి ఆధ్యాత్మిక గురువు దొరికినా కూడా మనలో పట్టుదల లేకపోతే, పట్టుదల ఇంకా చాలు, ఇంకా నేను ఇక్కడి నుంచి బయటపడాలా, నాకు భగవంతుడి చింతన, నాకు భగవంతుడి సేవ తప్పి నాకు ఏమీ అవసరం లేదు. ఈ విధంగా అవధూత బ్రాహ్మణుడు ఆయన కళ్ళు మూసుకుని బతకలేదు, అందాదు. ఆయన జీవితాన్ని కళ్ళు మూసుకుని, జనాలంతా కూడా కళ్ళు మూసుకొని ఏం నేర్చుకోవట్లేదు. ఏదైనా కళ్ళు తెరుచుకుని ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కళ్ళు మూసుకుంటే ఎన్ని విషయాలు ఏముంటాయి మనకి కనిపించేది. ఇది అవధూత బ్రాహ్మణుడు. ఆయన ఒకరోజు, మీరు జీవితంలో 1 గంట గడిపినా, 1 రోజు గడిపినా, 1 నెల గడిపినా, 1 సంవత్సరం గడిపినా మీకు జీవితాన్ని మీరు థాట్ఫుల్ ఆలోచిస్తూ బతకడం ప్రతిదాన్ని. అప్పుడు మనకి అన్నిటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. కళ్ళు తెరుచుకుని ఉంటే, చెవులు తెరుచుకుని ఉంటే మనం మనలో జ్ఞానాన్ని పొందాలా. అప్పుడు మనకి ఈ రుణాలను ఎలా తీర్చుకోవాలా, జీవితంలో నాకు ఎందుకు విరక్తి కలగటం లేదు, జీవితం అంటే విషయం. మరి విరక్తి కలగడానికి ఏం చేయాలా? అందుకే ఇప్పుడు ఈరోజు దీనిలో అవధూత బ్రాహ్మణుడు యదుమహారాజు ఒకప్పుడు ఒక భ్రమరం, ఒక దుర్బలము కీటకాన్ని బలవంతంగా గూటిలో పెట్టి బంధించారు. గొప్ప భయంతో ఆ కీటకం తనను బంధించిన దాన్నే నిరంతరము ధ్యానించు దేహమును తెదింపకనే క్రమముగా భ్రమరముగా మారాను. ఈ విధంగా జీవుడు తన నిరంతర ధ్యానాన్ని అనుసరించి దేని గురించి అయితే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం మనం, దేని గురించి రోజంతా దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం. విషయాన్ని మార్చాలి, విషయాసక్తి, సంసార విషయాలు, శరీర విషయాలు, దిస్ బాడీ అండ్ దిస్ వరల్డ్, ఈ శరీరం ఈ సంసారం, ఈ శరీరంలో ఉంటాం, ఈ సంసారంలో ఉంటాం. మనం ఏ విధంగా వీటిని అధిగమించి, వీటిని దాటి మనం ఏ విధంగా మన ఆత్మపరమైనటువంటి ఈ శరీరాన్ని ఎలా దేవుడి సేవ ఉపయోగించాలా, ఈ శరీరంతో బంధువుల్ని ఎలా దేవుడి సేవలో పెట్టాలా,
ఈ శరీరంతో నిన్న గత 3 రోజుల నుంచి నేను వాళ్ళు ఇచ్చారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పుస్తకం ఇచ్చారు, లోకమాత అహిల్యాబాయ్ హోల్కర్, చాలా గొప్ప వ్యక్తి, స్త్రీ. ఆ మహమ్మదీయుల కాలంలోనే, బ్రిటిష్ కాలంలోనే ఆమెకి అంతా దేనికోసం బతకాల, ఎలా భారతదేశాన్ని కాపాడాలి, ఎలా హిందువుల్ని కాపాడాలి, ఎలా ఇతరుల కోసం బతకాల, స్త్రీ జీవితంలో అన్ని దెబ్బలు ఆమెకు తగిలింది. చిన్న కుటుంబం నుంచి శివుడు అంటే పరమ భక్తురాలు, చిన్నప్పటి నుంచి జీవితం ఎలా మారుతుందో చూడండి. ఆ రోజు శివభక్తురాలు చిన్న పేద కుటుంబం నుంచి, కానీ దేవుడు అంటే గట్టి నమ్మకం. చిన్న పాపగా ఉన్నప్పుడు రోజు స్నానం చేయగానే దగ్గరలో శివాలయానికి వెళ్ళిపోయి అటు బొట్టు పెట్టుకుని విభూతి, శివుడి బూడిద పెట్టుకుని నిలబడి పూజ. ఆ రోజు అక్కడ ఆ దేశానికి వాళ్ళని పేష్వాలు అనేవాడు. పేష్వా అంటే ఆ ఏరియాకంతా హెడ్ పేష్వా. ఆయన ఒకసారి శివాలయం దర్శనానికి వచ్చాడు. ఆయనకు ముచ్చటేసింది అమ్మాయిని చూసి, అరే ఇంత చిన్న పాప చక్కగా దేవుడి సేవ చేసుకుని అంత ముచ్చటేసి, ఈ అమ్మాయిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఈమె ఎక్కడ, ఈ పేష్వా ఎక్కడ? పేష్వా అంటే సంస్థానాధీశులు అంటాం కదా, అంటే భగవద్భక్తి వల్ల భగవంతుడు ఏమైనా చేయగలడు అన్నట్టుగా. తర్వాత ఈ అమ్మాయి ఏ ఇంటి నుంచి వస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా మీ అమ్మాయి అంటే మాకు వాళ్ళు బిత్తరపోయారు, మన కుటుంబం ఏంది, వీళ్ళు ఎక్కడ, వీళ్ళు సంస్థానాధీశులు, మన అమ్మాయి. వాళ్ళు ఎంత సంతోషపడేది, మనకి అంతకంటే మనకేం కావాలి, మన అమ్మాయి రాజరికానికి పోతుంది అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేస్తారు. ఆ అబ్బాయి రాజ కుటుంబంలోనూ కూడా వాడు పనికి మాలినాడు, తాగుడు అలవాటు, ఆ తర్వాత ప్రజాధనాన్ని. ఈ పేష్వా వచ్చి ఆయన చాలా మంచి సమర్థుడు. ఆ రోజుల్లో రాజ్యాన్ని కాపాడుకోవాలా, పన్నులు తీసుకోవాలా, మంచి. కానీ కొడుకు పనికి మాలినట్టు పెట్టాడు. కానీ తర్వాత వారసుడు ఎవరు, ఆయనకు ఒక కొడుకు, తర్వాత ఆయనకి 4 భార్యలు. ఇక పేష్వాకి ఆ రోజుల్లో చాలామంది భార్యలు. సతీ సహగమనం పుస్తకంలో అంతా కూడా ఎవరెవరు చనిపోతున్నా కూడా మగాడు వాళ్ళ వెనకాల ఆడాళ్ళంతా కూడా చావాల్సిందే. ఆ చచ్చిపోయిన మొగుడిని ఒళ్ళో పెట్టుకుని పెళ్ళాలంతా చుట్టూ కూర్చుంటే నిప్పు పెడతారు ఆ రోజుల్లో. అదేందో ముస్లిం బ్రిటిష్ టైం వాళ్ళు బతకడానికి లేదు, మొగుడు చనిపోయాడంటే ఇంక మీరు బతకడానికి లేదు. ఈమెకి పనికి మాలిన ఆ కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు సంస్థానాధీశుడు. ఆయన వాళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయిని గమనిస్తారు. ఆ మందిరంలో గమనించినట్టుగానే ఈ అమ్మాయిని చాలా చురుకు, మొగుడు పనికి మాలిన తాగి ఆయన కూడా ఎంత ఇంకో 2 పెళ్ళాలను తీసుకుంటాడు. ఇంకో 9 మంది ఉంపుడు గతులు అంటే పెళ్లి చేసుకొని వాళ్ళకి రాజ్యంలో అధికారం ఉండదు,
వాళ్ళకి బతకడానికి ఏర్పాటు చేస్తారు, వాడుకుంటూ ఉంటాం. ఆ రోజులు అట్లా బహుశా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ మంది, మగవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎంతమంది ఆడవాళ్ళని ఒక మగవాడికి ఏదో వాళ్ళు బతుకుతూ ఉంటారు. అప్పుడు పద్ధతులు. ఈ లోపల ఈయన చనిపోతాడు. ఈయన మామగారు చనిపోతారు. ఇంకా అప్పుడు కొడుకు పనికి మాలినాడు, తాగి తిరగడం, బాధ్యత లేకుండా అట్లా. అప్పుడు ఆయన ఇదంతా గమనించిపోయేప్పుడు అహిల్యాబాయిని, ఈ అహిల్యాదేవిని ఆయన వారసుడు చేసిపోతాడు, ఇంకెవరు చూసుకునేవాళ్ళు లేకపోతే. ఆ రకంగా తర్వాత ఆయనతో పాటు వీళ్ళంతా ఈ భార్యలు, నలుగురు భార్యలు కూడా బాధ్యతతో చేయ మీద పడుతుంది. ఈమెకు మళ్ళీ అహిల్యాబాయికి మళ్ళీ ఒక కొడుకు కూతురు పుడతాడు. మొగుడులాగా కాకుండా నా మామలాగా ఉండాలి కొడుకు అనుకుంటుంది. దీని పని ఒత్తిడి, యుద్ధాలు చేయాలా, అకౌంట్లు ఇవన్నీ చూసుకోవాలా దాన్ని. కానీ ఎంత నిజాయితీ మనిషి అంటే అహిల్యాబాయి, ఏం తొణికేది కాదు, బెడికేది కాదు, ఎవరు లేరు, అంత బాధ్యతలు చాలా పెద్ద సంస్థానం. తర్వాత ఎలా ప్రజల్ని చూసుకుంటుంది, వండర్ఫుల్ పుస్తకం. ఎప్పుడు ఒంటరిగా తినేది కాదు, తర్వాత కులాలు జాతులు పట్టించుకునేది కాదు. మొత్తం భోజనానికి వచ్చింటే 300 మంది అంత బ్రాహ్మణులు అందరూ కూడా ఆ సంస్థను పనిచేసే వాళ్ళందరూ ఆయనతో పాటు అక్కడ భోజనం చేయడం. దానివల్ల వాళ్ళందరూ కూడా ఈ జాతులు, మతాలు, ఈ తేడాలని కాకుండా నేను బ్రాహ్మణి ఇటంతా అంటే ఆమె వచ్చి రాణి వచ్చి కూర్చొని వాళ్ళతో తింటాను, అంత నోరు మూసుకుని వాడు నోరు ఎత్తుకున్నాడు అట్లా. ఆ తర్వాత ఆమె దినచర్య తెల్లవారుజామున లేచి ముందు శివాలయానికి వెళ్ళిపోయి పూజలు చేసుకుని, ఆ తర్వాత దేవుడి పుస్తకాలు చదువుకుని, తర్వాత ఈ బ్రాహ్మణులకి అన్నదానాలు అన్నీ చేసి, ఆ తర్వాత వచ్చి దాన్ని అంటారు కొన్ని పదాలు పుస్తకం మళ్ళీ వస్తుండే. దాన్ని దౌలత్ అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి గెలుచుకున్నప్పుడు ట్యాక్సుల ద్వారా వచ్చే దౌలత్. ఖాస్కి అంటే వీళ్ళు చచ్చిపోయారు కదా, వీళ్ళ అత్తమ్మ వాళ్ళు చనిపోయినప్పుడు అంతా వాళ్ళ ఆస్తులు. ఆ దేశాన్ని మాల్వా దేశం అనేవాళ్ళు మధ్యప్రదేశ్లో. వీళ్ళ సర్నేమ్ మీరు ఎట్లా రెడ్లో హోల్కర్ మహారాష్ట్ర, హోల్కర్లు, సింధియాలు, పవర్, అజిత్ పవర్, శరద్ పవర్ మహారాష్ట్ర. ఈ పవర్లు, హోల్కర్లు మహారాష్ట్ర కుటుంబాలు ఇంటి పేర్లు. వచ్చి అంతా అయిన తర్వాత వచ్చి ఆఫీసులు, దఫ్తర్ అంటారు కదా, దఫ్తర్. ఖాసగి అంటే సొంత ఎస్టేట్లు వాళ్ళకి చెందినవి. ఎప్పుడు దాన ధర్మాలు చేసినా తన సొంత ఎస్టేట్ అత్తమావలు ఎంతో వదిలిపోయారు, దాని నుంచి దాన ధర్మాలు చేసుకునేది. బ్రాహ్మణులకి ఈ కోటి లింగార్చన ఆమె ప్రారంభించిందంట. కోటి లింగార్చన ఆమె ప్రారంభించింది. ఇంతకుముందంతా అంటే ఎంత తెలివితేటలు రకరకాలు. తర్వాత సతీ దాన్ని ఆపు చేసింది. వితంతువులు, భర్త చనిపోయిన వాళ్ళు బలవంతంగా చదువుతారు. ఈమె భర్త కూడా చనిపోతాడు. ఈమె భర్త చనిపోయి ఇంకా 2 భార్యలు తోటి తర్వాత 9 మంది. వాళ్ళందరూ ఎవరు చూసుకుంటారు ఇదంతా. కాబట్టి నువ్వుండు అంత మిగతా వాళ్ళంతా అంత 9 మంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని పోయిన అందరూ కూడా ఈ ఒకటి మళ్ళీ మిగిలింది. అత్తమామలు తెచ్చిపోయారు, మొగుడు తెచ్చిపోయాడు, మళ్ళీ ఏమో ఒంటరి పోయింది.
ఏ పిల్లకాయలు ఇక అనుకున్నట్టుగా ఆ పిల్లవాడు నాతో ఆ పిల్లవాడు పనికి మాలాడు. ఆ పిల్లవాడు కూడా ఎందుకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అట్లా ఆ రోజుల్లో టీబీ వస్తే ఇది టీబీ రోగం అంటారు కదా దాన్ని. టీబీ అంటే క్షయరోగం. కరెక్ట్, క్షయరోగం. ఆ రోజు ట్రీట్మెంట్ ఉండేది కదా, వాళ్ళు చనిపోయేవాళ్ళు. అట్లా అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే. ఇవి మాత్రం ఎలాంటి ధైర్యాన్ని కోల్పోకుండా అహల్యబాయి హోల్కర్ ఆమె ఒంటరిది అన్నప్పుడు తనకు ఉండేదంతా నేను బ్రాహ్మణ్ణి పిలిపించి వాళ్ళ ముందు పూజలు చేయించుకొని అందరి ముందు చెప్పింది, నాదంటూ ఏం లేదు, అంతా కూడా ఆ శివుడికి చెందుతుంది. ఆ తర్వాత నేను నా జీవితాన్ని నా ప్రజల సుఖక్షేమాల కోసం నా జీవితాన్ని గడిపాను అందరి ముందు అదే రంగా చూసుకుంటూ ఉండేది. సంక్షేపంలో ఆమె ఈ సతీ సాగమనాన్ని ఆపు చేసింది. ఈ కులాలు మతాలు కొడుకు పనికి మాలినాడు, కూతురికి చక్కటి అల్లుడిని తీసుకొచ్చి మరి అల్లుడు కాబట్టి అవన్నీ ఆ రోజుల్లో ఉండేటువంటి రాజ్యంలో బిల్లులు అని చెప్పి వాళ్ళు ఈ అడవి దొంగలు వాళ్ళంతా దోచుకుంటూ ఉండేవాళ్ళు. అటు వచ్చిపోవడం, ఇటు వచ్చి దోచుకోవడం, ఇటు ఆమె అంటుంది, ఎవరైతే ఈ బిల్లుని అదుపులోకి తీసుకురాగలరో వాళ్ళకి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే అన్నట్టు వాడు ఆ కులవాడు ఈ కులవాడు అయితే లేదు, నాకు ఆ కులాలతో సంబంధం లేదు, వేరైతే వాడి కులం ఎవరైతే వాడు అంత మార్చి పారేస్తుంది సిస్టమ్స్ అని. ఆ బ్రాహ్మణుడు పూజలు చేసిన తర్వాత అది అవుతుంది. నా సొంత ఆస్తులని నేను బ్రాహ్మణులకి దేవుడి సేవలు ఖర్చు పెడతాను. నేను ప్రజాధనాన్ని నేను ప్రజల యొక్క మేలు కోసం ఖర్చు పెడతాను. అంటే మిలిటరీ మెయింటైన్ చేయడానికి ఈ రకంగా ఎంత తెలివితేటలు. ఒకసారి వీళ్ళ హిందూ రాజ్యానికి ఇంకోళ్ళ హిందూ రాజ్యం మధ్యలో కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటుంది కదా, అవతల దేశం వాడు అంటాడు ఈ ల్యాండ్ మాది, మాకు వీడంటే మాదని. అటు సింధియా అటుపక్క రాజ్యం సింధియా రాజ్యం. ఆయనకి ఎట్టసార్లు తెలియదు, ఈమె మీద వాళ్ళకి నమ్మకం, ఈ అహిల్యబాయి ఈమె న్యాయం చేస్తుంది అని చెప్పి మీ ఇద్దరు కూడా నేను చేయలేదు, నువ్వు ఆ దగ్గర పోయి కలుసుకోండి. వచ్చినప్పుడు అంటుంది మీరిద్దరు కూడా ఎవరు ఒకళ్ళే సొంతం చేసుకోవడానికి లేదు, అంటే వీడికిస్తే వాడు గొడవ పెడతాడు, వాడికిస్తే వీడు గొడవ పెడతాడు. అంటే నేను ఒక పరిష్కారం చేస్తాను అప్పుడు అని చెప్పి ఏమంటుంది, ఇది ఆవులు మేపుకోవడానికి ఇది ఆస్థలంగా వదిలేయాలి. ఇది వాళ్ళు ఇంకేమలేకపోయారు ఇద్దరు కూడా గోసేవ జరుగుతుంది. ఎవరు ఆవులు ఎవరు వచ్చిపోతూ ఉండొచ్చు, ఎవరు నోరు మూసుకుని పోతారు. అట్లాంటి తెలియదు. అట్లా తర్వాత ఇవి ఆడామని చెప్పి వాళ్ళ సేనాధిపతులు వీళ్ళు ఈవెన్ కంట్రోల్ చేయడానికి ఇక బెదిరి మనం చెప్పినట్టు ఉంటుందని చెప్పి విన్న తర్వాత చెప్పి అది చెప్పినట్టు వినకపోతే అంటే మీరు తీసుకెళ్ళి లోపల పారేయండి, ఏం చేస్తాడు చూస్తాను, లోపల పారేయండి సార్ అంటే అంత ఎవరికి. అట్లాగే ఔరంగజేబు చచ్చిపోయిన తర్వాత మొఘళ్ళు బలహీనపడ్డారు. వాళ్ళు హిందువులకి ఆశలు చూపించి నువ్వు మా దగ్గర పనిచేస్తే నీకు ఎంత డబ్బు ఇస్తాం, ఈ డబ్బు కాక ఆశపడి ఈ హిందువులు, మరాఠాలు, రాజపుటానీలు వీళ్ళంతా ముస్లింల దగ్గర అంటే ఎవరు చెప్పేవాళ్ళే వీళ్ళనే హిందువులనే వాళ్ళ దగ్గర సేనలో చేర్చుకుని వాళ్ళని ఉపయోగించుకుని హిందువులే చంపించి
ఆక్రమిత ఈ ముస్లింలు చేశారు. ఇప్పుడు ఔరంగజేబు చచ్చిపోయాడు, తర్వాత ఇంకా ముస్లింలు వాడు బాగా క్రూరుడు, ఆ తర్వాత అట్లాంటి వాడు లేడు. అప్పుడు వీళ్ళు మళ్ళీ ఈ పని చేస్తారు, మన జీతం ఇచ్చి వాళ్ళ హిందువుల్ని మనం మన సేనలో చేర్చుకుని అని చెప్పి ఒకసారి ఇద్దరు ముస్లింలు ఈ ఢిల్లీ పాషా ఆయన వైపు నుంచి ఇద్దరు ముస్లింలు ఈ అహిల్యాబాయి దగ్గరికి వస్తారు. వచ్చి మా పాషా గారు మా నవాబ్ గారు పంపించారు. కానీ వాడు అంత పెద్దడైతే ఢిల్లీ నవాబ్ అయితే ఈమెకేమో రాజ్యం ఉంది. అంటే మా దివాన్ అంటే నా మంత్రి, మీ పాషా ఇచ్చిన లెటర్ మా దివాన్కి వెళ్ళి అది చూసి మేము ఆలోచిస్తామని చెప్పి నన్ను ఇది పాషా దగ్గర నుంచి వచ్చింది, మీరు తీసుకుని చదవాలంటే అంటే అంటే పాషా అయితే నాకేంది వాడు మాకేంది ఐ డోంట్ కేర్ అంటే బెదిరేది కాదు. తర్వాత తన రాజ్యం ఆ రోజు తెలుసు కదా 500 పైసలకు హిందూ సంస్థానాలండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ ఒకటి చేసి హిందూ దేశం చేశారు. కానీ ఆమె ఒక సంస్థానానికి చెంది కూడా ఆమె ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ హిందువులంతా ఉండేటువంటి భారతదేశం అంతా కూడా ఒకటిగా ఉండాలి అని చెప్పి మిలిటరీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఇప్పుడు ఉండేలాగా మిలిటరీలు కదా ఆర్గనైజ్డ్, హిందువులు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఆ రకంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్మీని కూడా వాళ్ళ మిలిటరీ ఆర్మీ లాగా, లేకపోతే మనం ఎందుకు పనికిరాము, వాళ్ళ ట్యాంకర్ల ముందు వీళ్ళంతా నల్లులు దోవలాగా చేస్తారు. కాబట్టి అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు దేశంలోకి వచ్చి ఏం చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ధీటుకు తట్టుకోవడానికి. కానీ ఎలా చేయాలి దీనికి బ్రిటిష్ వాళ్ళనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిలిపించుకొని మా రాజ్యంలో కూడా ఇటువంటి ఏర్పాటు చేయాలి. దానివల్ల బ్రిటిష్ వాళ్ళకి మెల్లిగా ఈ లోగుట్టు అంతా తెలుస్తూ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు మెల్లిగా దీన్ని కూడా అట్లా ఈమెకి ఇవన్నీ తెలుసు అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే పడదు అని చెప్పి వాళ్ళ ఫ్రెంచ్ వాడిని పిలిపించుకొని నువ్వు అదే పద్ధతిలో మా మిలిటరీలో కూడా నీకు జీతం ఇస్తా అంటే వాడి పెత్తనం కూడా లేకుండా జీతం ఇచ్చి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ రకంగా ఆమె అంటే మీకు చెప్పా కోటిలింగార్చన మొదటిసారి ఐడియాస్ ఆమె అది ఒకటి వచ్చి భగవంతుని అందరూ కలిసి వైభవంగా పూజించడం, 1000 మంది బ్రాహ్మణులు 1,000,000 దీపాలు వెళ్తారు శివుడికి కార్తీక మాసంలో. తర్వాత అంటుంది దీనివల్ల ఎంత వ్యాపారం జరుగుతుంది, వీళ్ళు ఒత్తులు అమ్ముకోవడాలు, నెయ్యిలు అమ్ముకోవడాలు, శుభ్రం చేసుకోవడాలు, అన్ని జాతుల వాళ్ళకి అందరికీ కూడా అంత ఎంత సంపాదించుకుంటారు. ప్లస్ దేవుడి సేవ ఎలాగో ఎంత గ్రేట్, నాకు కూడా తెలియదు చదివిన తర్వాత ఎందుకు ఏమి పెడుతూ ఉంటారండి. దాని ద్వారా అందరికీ ఎంతో కొంత అమ్ముకోవడం. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, వాడేవాడు విగ్రహాలు అమ్ముకుంటూ ఉంటాడు, వాడేవాడు అగరబత్తీలు అమ్ముకుంటాడు, వాడేవాడు ఆకులు గరికి అమ్ముకుంటూ ఉంటాడు, వాడేవాడు దీపాలు అమ్ముకుంటూ ఉంటాడు. అంత కొంత వ్యాపారం, అందరికి కొంత ఆదాయం కలిగింది. ఆ రకంగా తర్వాత ఆమె హిందూ సంస్థానం, మాల్వా సంస్థానం, ఇప్పుడు అంబాసిడర్ అంతా కదా అమెరికా అంబాసిడర్ ఇక్కడికి సత్సంబంధాలు హిందువుల మధ్య ఉండాలని చెప్పి తర్వాత ఆ దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తన మనుషుల్ని అక్కడంతా పెట్టి అట్లా వాళ్ళ మనుషులు ఎవరైనా ఉండాలని పిలిచి దానివల్ల ఒకళ్ళంటే ఒకరికి నమ్మకం కలగడానికి మన మీద విద్రోహం చేయట్లేదు. వీళ్ళంతా కలిసి ముస్లింలని బ్రిటిష్ వాళ్ళని ఎలా ఈమె మీదకి వస్తున్న మిగతా వాళ్ళందరికీ లెటర్లు పంపిస్తుంది. పోస్టల్ కూడా ఆమె ప్రారంభించిందంట మొట్టమొదటిసారి. ఈ ఉండేది ఇక్కడ మాల్వాలో, అక్కడ పూనా, అది కూడా మహారాష్ట్ర. అక్కడి నుంచి ఇక్కడికి పోస్టల్ మనుషులను పెట్టి ఉత్తరాలు పంపించడం విషయాలుంటే అక్కడి 5-6 రోజుల్లో వాళ్ళ పని అదే వెళ్ళేసి ఉత్తరాలు ఇచ్చినాడు. ఈ రకంగా చనిపోయేప్పుడు కూడా ఆఖరి రోజుల్లో నిజంగా ఇంకా ఆమె కూడా విసుగవుతుంది. ఎన్నాళ్ళు రాజకీయాల్లో అంటే తిరుగుబాట్లు,
విద్రోహ చర్యలు, రాజకీయాలు అంటే అదే. అంతే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు, ఇంత బంధువులే. ఇంకా ఈయన కొద్దిగా లాగి పారేస్తే మనం వయస్సులో ఉన్నాం, దాన్ని రాజకీయాలు అంటారు. రాజకీయాలు అంటే ఏమీ లేదు, మంచి చెడు లేదు, బంధువులు లేదు. పెళ్ళ ఎమ్మెల్యే సీట్ వచ్చేది పెళ్ళ నమ్ముకుని వాడు ఎమ్మెల్యే అవ్వడానికి తయారవుతాడు. రాజకీయాలు అంటారు అట్లా. దానికోసం ఆలయమై పాపం ఆఖరి దాకా చేసిన తర్వాత సరే యుద్ధం వచ్చినప్పుడు ఏజ్డ్ వాళ్ళ చేతులు, ఈ హోల్కర్లు వాళ్ళ చేతుల్లో, సింధీ వాళ్ళ చేతుల్లో ఓడిపోతారు. వెళ్ళి మళ్ళా అంతా ఆ యుద్ధంలో ఓడిపోయారు. మళ్ళీ అంతా తర్వాత ఇంకా నామినేట్, ఇంకా ఆరోగ్యం సన్నగిలుతాడు, నామినేట్ చేసి నువ్వు సేనాధిపతిగా ఉంటావు, నువ్వు పేష్వాగా ఉంటావు. మెల్లిగా బ్యాక్గ్రౌండ్కి వచ్చి అంటే ఆఖరిలో మళ్ళీ ఓటమి అంత గెలిచి అని యుద్ధాలు చేసి లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్. ఆఖరిలో అప్పుడు శివాలయంలో కూర్చొని అంత బ్రాహ్మణులు అందరూ చుట్టూరా చేరి హోరెత్తిచ్చి భజనలు చేస్తూ ఉంటే ఆ భజనలో అలా మునిగిపోయి ప్రాణం వదిలేట్టు. లోకమాత అహిల్యాదేవి హోల్కర్ అంటే అంత గొప్ప. కాంగ్రెస్ వాళ్ళు ఏం గుర్తించలే ఆమెని, ఇది ఒళ్ళు తుడుచుకుని గొడవలా బయట పారేశారు. అంత గొప్ప వ్యక్తి, ఒక స్త్రీ, అంత ధీటుగా అన్ని దశాబ్దాలు ఏం అప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఆమె పేరు మీద మధ్యప్రదేశ్లో విమానాశ్రయానికి అహిల్యాబాయి హోల్కర్ ఎయిర్పోర్ట్ భోపాల్లో, అట్లాగే ఆమె పేరు మీద రైల్వే స్టేషన్, అల్ట్రా మోడర్న్ రైల్వే స్టేషన్, ఇప్పుడు ఇండియా టెక్నాలజీతో రైల్వే స్టేషన్ అంటే విమానాశ్రయంలాగా ఉంటుంది. అహిల్యాబాయి హోల్కర్ రైల్వే స్టేషన్ అంటే వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఈ మోడీ గారి గొప్ప గొప్ప హిందువుల పేర్లన్నీ బయటికి తీసుకొచ్చి వీధులకి పేర్లు, వాటి పేర్లు, వీటి పేర్లు మెల్లిగా అంటే మన బానిసత్వ శృంఖలాల నుంచి వాడు పోయి 70 ఏళ్ళు ఇంకా బాబర్ రోడ్డు, ఔరంగజేబు రోడ్డు, గజనీ మహమ్మద్ రోడ్డు, ఎవరైతే మనల్ని దోచుకుని మన దేశాన్ని నాశనం చేశారో వాళ్ళ పేర్లు పెట్టుకుని బతకడం, ఎత్తిపారాయణ ఒక్కొక్క పేరు ఎత్తడం. సుభాష్ చంద్రబోస్ ఆ మార్గం ఈ మార్గం పేర్లు పెట్టుకుని మార్చుకుంటారు. పాయింట్ వచ్చి ఇక్కడ దేని గురించి ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే జీవితంలో మనం ఉదాహరణ కృష్ణుని గురించి ధ్యానిస్తున్నాం, ఏది చూసినా కూడా ఎలా ధ్యానిస్తున్నాం. అక్కడ మనకి మళ్ళీ శరీరం లేకుండా మనం భగవంతుడి లోకానికి పోయి, అంటే ఇక్కడే ఈ శరీరానికి సంబంధించి కోరికలు ఏం లేవు. ఇక్కడ మనం మన వాళ్ళు అనుకుంటే ఎవరు అనుకోవటం లేదు. మన సంబంధాలు భక్తులే మన వాళ్ళు అనుకుంటాం. వాళ్ళు బాగా చనిపోయినప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు. మనం రక్త సంబంధికులను గుర్తు తెచ్చుకోవట్లా. ప్రభుపాద ఏ విధంగా ఆయన శరీరం వదిలిపెట్టేప్పుడు ప్రభుపాద ఈ ఇస్కాన్ నేను పోయిన తర్వాత కూడా ఎలా ఉండాలా, ఆయనకు ఉండేటువంటి పిల్లలు గుర్తురాడు, పిల్లలు గుర్తు, ఆయన ఎంతవరకు బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న మందిరాలు ఎలా మెయింటైన్ చేయాలా, తర్వాత భాగవతం గురించి ఎన్ని మాట్లాడతారు. ఆయనకు అసలు ఈ శరీరం గురించి, శరీర సంబంధాలు, భారతీయులు ఇటంతా కూడా ఆలోచన ఎంతవరకు కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి ఇస్కాన్ సంస్థ నేను పోయిన తర్వాత కూడా 10,000 సంవత్సరాలు ఉండడానికి ఎలా ఆ విధంగా ఆలోచన. అంటే ఆయన దేవుడికి సేవ చేయడం, ప్రజలకు మేలు చేయడం, దేవుడికి సేవ చేయడం, ప్రజలకు మేలు చేయడం, ఈ విషయాల గురించి ఆలోచిస్తాం. కాబట్టి అటువంటి వాళ్ళు సులభంగా చనిపోయేప్పుడు వాళ్ళు ప్రశాంతంగా భగవంతుడు నేను బతుకంతా దేవుడికి సేవ చేశారు, ఆకల్లో ఇంక వేరే ఏదో గుర్తొస్తుంది ఆయన్ని, బతుకంత సేవ చేస్తుంది, బస్ మళ్ళీ జన్మంటే మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం కలిగించండి స్వామి అన్నట్టుగా చనిపోతాం. వైకుంఠానికి వచ్చే అర్హత లేకపోతే మళ్ళీ
మీ సేవలు చేసుకునే అవకాశాన్ని మమ జన్మని జన్మని ఇస్తారే భవతద్ భక్తి అహేతుకి హేతు. ఈ విధంగా భ్రమరం అది లార్వా అవస్థలో ఉన్నప్పుడు దాన్ని గూడు కట్టి వదిలేస్తే అది ఈ భ్రమరాన్ని గురించి చింతన చేస్తాం, అది కూడా భ్రమరంగా మారిపోయింది. ఈ విధంగా జీవుడు తన నిరంతర ధ్యానాన్ని అనుసరించియే అస్తిత్వ స్థితి. దుర్బల కీటకం దేహ మార్పు పొందినప్పుడు భ్రమరం యొక్క రూపాన్ని ఎలా పొందిందని ప్రశ్న ఉదయించదు. వాస్తవానికి ఒక వస్తువుపై నిరంతరం ధ్యానము చేత, అంటే మనం ఎవరైనా గొప్ప సైంటిస్ట్ కావాలన్నా, గొప్ప డాక్టర్ కావాలన్నా బతుకంత పెద్ద వచ్చే జనంలో మళ్ళీ టప్పని అలా ఒక పెద్ద గొప్ప సైంటిస్ట్గా జనరేషన్ ఇదే రాత్రింబగళ్ళు ఆలోచిస్తుంది దాని గురించి. అందుకే కొంతమంది ఎందుకు ఆ రకమైన తెలివితేటలు పుడితే వాడు గత జన్మ అంతా ఇట కావాలని చెప్పి ఆలోచించాడు, ఈ జన్మ అటకి పుట్టాడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ లాగా ఆ రకం మనం కూడా భగవంతుడి భక్తి, భగవంతుడి ప్రేమ, భగవంతుడి సేవ, ఈ విధంగా జీవితం గడుపుతూ ఉంటే మనం ఇక్కడ కూడా ఎన్నో అవకాశాలు పొందుతాం భగవంతుడికి సేవ చేయడానికి. మనం ఆ తర్వాత కొన్ని అనర్థాల కారణంగా ఈ జన్మలోనే మనం బయటపడకపోతే ఎంతో భక్తి చేసిన కారణంగా, ఎంతో భజన చేసిన కారణంగా మళ్ళీ పెద్ద కుటుంబాల్లో వచ్చి వెరీ పవర్ఫుల్గా రాగానే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పవర్ఫుల్గా మనం వచ్చి మళ్ళా అన్ని చక్క అన్నీ నేర్చుకుని మన యొక్క కోరిక భగవంతుడి భక్తుడిగా పూర్తి జీవితాన్ని ఆ రకంగా చనిపోతే మనం భగవంతుడి చింతనలో పోతాం. కాబట్టి మనం భగవంతుడి దగ్గరికి ఈ విధంగా అల్పమైన కీటకం భ్రమరం యొక్క లక్షణాలని కర్మను ధ్యానించో దాని రూపాన్ని పొందింది. తదుపరి జన్మలో భ్రమరం యొక్క రూపాన్ని పొందింది. అలాగే మనం బద్ధజీవులం అయినప్పటికీ మన చిత్తం కృష్ణుని అందే లగ్నమైంచో ప్రస్తుత దేహం వదిలివేటికి పూర్వమే మనకి ముక్తి కలుగుతుందంట. మనం భక్తి చేస్తుంటే మనకే తెలిసిపోతుంది. ఈ శరీరం మీద మనకి మమకారం ఉండదు. మనకి ఈ శరీర కోరికలు మనల్ని మన మీద భజన చేస్తూ పోతాయి. కృష్ణుడే సర్వస్వం అనేది అవగాహనచే మన బుద్ధి సుస్థిరమైనచో బాహ్య దేహానికి సంబంధించిన అనవసరమైనంత త్యజించి ఆధ్యాత్మిక వైకుంఠ లీలల్లో మనం లగ్నము కాగలము. ఆ విధంగా మరణానికి పూర్వమే మనిషి దివ్యస్థితికి చేరుకొని ముక్త జీవితాన్ని అనుభవించాడు. అతడు మూర్ఖుడే అయినచో ఎప్పుడు శరీర అవసరాల గురించి తలచు ఈ జన్మలోనే పంది లేదా కుక్క వంటి జంతువుగా అతని బుద్ధి మారిపోను. కానీ ధ్యానం యొక్క భవిష్యత్ ఫలము ఎరుగుడు కొరకే మానవ జన్మ ఉద్దేశం. మానవ జన్మ అంటే శరీర స్థాయి నుంచి మనం ఆత్మస్థాయి. రాజా, ఈ గురువులందరి నుండి నేను గొప్ప జ్ఞానాన్ని పొంది ఉంటుంది. ఇక నా దేహం నుంచి నేను నేర్చుకున్నది ఈరోజు శ్లోకం. నా దేహం నుంచి నేను నేర్చుకున్నది వివరించేదను విను. భౌతిక దేహం నాకు వైరాగ్యాన్ని బోధించదు కనుక, అంటే ఈ శరీరానికి ఉండేటువంటి అవసరాలు సమస్యలు చూస్తే వైరాగ్యం కలుగుతుంది కనుక ఇది కూడా నాకు గురువే. ఉత్పత్తి వినాశనానికిలోనే సర్వదా క్లేశాలనే. ఉత్పత్తి వినాశనం తప్పించుకోలేము, సర్వదా క్లేశాలు. ఈ విధంగా జ్ఞానం సంపాదించడం కొరకు దేహాన్ని ఉపయోగించినా కూడా ఆఖరికి ఇది ఇతర జంతువులచే ఈ శరీరాన్ని మనం వదిలిపెడితే కుక్కలు మేకుతుంటాయి. అంటే చనిపోయిన శరీరాన్ని వదిలిపెడితే కుక్కలు మేకుతుంటాయి.
అటు బంధువులు వచ్చి కుక్కల దగ్గరికి రాకుండా తీసుకెళ్ళి కాల్చడం పూడ్చిపెట్టడం అని మనం ఎంత భజన చేసినా కూడా చనిపోయినట్లయితే మళ్ళీ జంతువులు వచ్చి మన శరీరాన్ని తినడానికి వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ శరీరంలో ఉంటున్నా కూడా శరీరాన్ని గురించి ఆలోచించకుండా యథాతథాపి, 3వ లైన్లో యథాతథాపి జగత్తును గురించి నేర్చుట్లో గొప్ప లాభం కలుగజేసేది. ఈ మానవ శరీరం అనేటువంటిది ఎంత గొప్ప లాభాన్ని కలిగించేదైనా మనిషి ఈ దేహం యొక్క దుఃఖాన్ని భవిష్యత్తుని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దహనము చేసినప్పుడు ఈ శరీరం బూడిదగును, దాన్ని ఖాళీ ప్రదేశంలో వదిలేసినట్టే తోడేళ్ళు రాబందులు దీన్ని పీక్కుని తిన్ను, దీన్ని శవపేటికలో పెట్టి పాతి పెట్టించో కుళ్ళిపోయి అక్కడ మట్టిలో ఉండే పురుగుల చేత ఈ శరీరం తినవేయబడు. ఈ విధంగా దేహము పారక్యం, 4వ లైన్లో పారక్యం అంటే ఇతరులకి తుట్టతుదకు ఇది ఇతరులచే భక్షింపబడు. పూడ్చిపెడితే పురుగులు తింటాయి, వదిలిపెడితే రాబందులు తింటాయి, తోడేళ్ళు తింటాయి. కానీ మనిషి కృష్ణ భక్తిని చేయుటకు ఈ శరీరం మీద ఆసక్తి లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేహం యొక్క జన్మ మృత్యువులను అధ్యయనం చేయడం మనిషి విరక్తి వివేకం. ఈ జన్మ మృత్యువులు గుర్తున్నట్లయితే మనకి ఈ జీవితం మీద విరక్తి. అవస్థిత అనే పదం విశ్వాసాన్ని, కృష్ణ భక్తి సత్యాల్ని మనిషి తప్పక విశ్వసించవలను. ఆత్మని, కృష్ణుని మనం తప్పక విశ్వసించవలను అనేటువంటిది అసలు ఆ పదం. అవస్థిత పారక్యమిత అవస్థితో విచరామ్య సంఘ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.